Hi viewers, my name is Suryo from Skit Computers. ఇప్పుడు పేజ్ లేఅవుట్లో స్కేల్ టు ఫిట్ షీట్ ఆప్షన్స్ అరేంజ్ అనే ఆప్షన్స్ చెబుతున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ విడ్త్, హైట్, స్కేల్ అనేది ఆటోమేటిక్ అని ఉంది. ఇది మార్జిన్స్ని పేజ్ మార్జిన్స్ని ఆటోమేటిక్లో ఉంచుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రింట్ ప్రివ్యూకి వెళ్ళిన తర్వాత ఇది షీట్ A4 మీరు ఏదైతే సైజ్ సెట్ చేస్తారో ఆ సైజ్ ఇది. అంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు డాటెడ్ లైన్ వచ్చింది. ఈ డాటెడ్ లైన్ అనేది ఇక్కడికి పేజ్ అని అర్థం అనమాట. ఈ డాటెడ్ లైన్కి వీటిని కంట్రోల్లో చేస్తుంది. 2 పేజెస్ అనగానే ఇప్పుడు డాటెడ్ లైన్ అనేది మారింది చూడండి ఆటోమేటిక్గా. సో ఈ పేజ్ విడ్త్ని ఆటోమేటిక్గా పెట్టడం వల్ల మనం కంట్రోల్లో పెట్టుకోవచ్చు. అంటే పేజ్ బ్రేక్ని కంట్రోల్లో పెట్టవచ్చు. ఈ పేజ్ బ్రేక్ అనేది మనం మార్చాల్సి ఉంటే మీరు వ్యూలోకి వెళ్ళి ఇక్కడ పేజ్ బ్రేక్ ప్రివ్యూలోకి వెళ్ళి డబుల్ యారో వస్తుంది, దాన్ని పట్టుకుని డ్రాగ్ చేయొచ్చు. సో ఈ విధంగా మనం మార్చచ్చు. నార్మల్గా వచ్చేసింది మళ్ళీ బ్యాక్ టు పేజ్. పేజ్ లేఅవుట్లో ఆటోమేటిక్ ఉండాలి, హైట్ కూడా ఆటోమేటిక్గా ఉండాలి. స్కేల్ 100% ఉంటే మంచిది. 100% స్కేల్. ఇప్పుడు నేను ఎప్పుడైతే స్కేల్ని 92 ఉన్నది 100% పెట్టానో, ఇప్పుడు వ్యూలోకి వెళ్ళి పేజ్ బ్రేక్ ప్రివ్యూలోకి వెళ్ళి మనం మార్జిన్ మార్చినట్టు ఇక్కడ తెలిసిపోయింది. ఇక్కడ అంటే ఇక్కడ 92 పెట్టగానే ఆటోమేటిక్గా అక్కడికి వెళ్ళక్కర్లేకుండా ఇక్కడే పేజ్ బ్రేక్ని మార్చుకోవచ్చు. అదేవిధంగా మీరు పేజ్ బ్రేక్ని ఇంకా 60 అని పెట్టారు అనుకోండి, ఆ పేజ్ బ్రేక్ ఏమవుతుంది, ఇంకా బ్యాక్ వెళ్ళింది. 90 పెడదాం. పేజ్ బ్రేక్ ప్రివ్యూ అనేది ఇక్కడ కరెక్ట్గా పర్ఫెక్ట్గా సెట్ అయింది. సో మన అవసరాన్ని బట్టి 10% తగ్గించుకుని ఇది ప్రింట్ ప్రివ్యూలో పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు యావరేజ్ బయటకు పోదు వచ్చింది. ఓకే, ఇక్కడ 100% ఉందనుకోండి, యావరేజ్ అనేది ప్రింట్ ప్రివ్యూలో రాదు. చూడండి ఒకసారి, టోటల్ మాత్రం వచ్చింది. సో అవసరాన్ని బట్టి మన స్కేల్ని మార్చాల్సి ఉంటుంది అనమాట. సో మనం క్లిక్ చేస్తూ ఉంటుంటే అది సెల్ బై సెల్ మూవ్ అవుతుంది చూడండి, అక్కడ మూవ్ అవుతుంది చూడండి అది. సో మనం ఇక్కడ ప్రెస్ చేయడం ద్వారా ఈ మార్జిన్ కూడా మార్చుకోవచ్చు. ఇక గ్రిడ్ లైన్స్ అంటే మనకి కనిపిస్తున్న ఇవి ప్రింట్అవుట్లో వస్తాయి అనుకుంటున్నారు. ఇవి ప్రింట్అవుట్లో రావు, కేవలం చూపించడం మట్టుకే. కానీ మనకి ప్రింట్అవుట్లో వచ్చేది ఇలా ఎంటీ పేజ్ వస్తుంది. సో అప్పుడు మనకి వ్యూలోకి వెళ్ళి చూపించాలంటే గ్రిడ్ లైన్స్. ఓకే, నిజంగా ఇవి ప్రింట్లో రావాలంటే ప్రింట్ దగ్గర టిక్ పెడితే ప్రింట్లో కూడా వస్తాయి. ఒకసారి ప్రింట్ ప్రివ్యూలోకి వెళ్దాం. ఇదిగో వచ్చింది. సో మీకు కావాలంటే టిక్ పెట్టుకుంటారు, కేవలం చూపించాలంటే వ్యూ దగ్గర మాత్రం చెక్ బాక్స్లో టిక్ పెడతారు. ఓకే, అదేవిధంగా మనం ప్రింట్అవుట్ తీసుకున్న తర్వాత గ్రిడ్ లైన్స్ వస్తున్నాయి, అది మీకు తెలుసు, ఇప్పుడే చూసారు. కానీ ఇక్కడ ఈ నేమ్స్ అనేవి ఇక్కడ హెడ్డింగ్స్ ఉన్నాయి కదా, ఆ హెడ్డింగ్స్ రోస్ ఎందుకు వచ్చినాయి అంటే ఇక్కడ కూడా టిక్ పెట్టాం కాబట్టి. హెడ్డింగ్స్ టిక్ లేదనుకోండి, ఇక్కడ కూడా హెడ్డింగ్స్ రోస్. ఇప్పుడు చూడండి, ఓన్లీ టేబుల్ మాత్రం వచ్చినట్టే కనబడుతుంది. ఇక్కడ ఓన్లీ టేబుల్ వచ్చినట్టే వస్తుంది చూడండి. టిక్ పెట్టి గ్రిడ్ లైన్స్ టేబుల్ వచ్చినట్టు వచ్చింది. పైన ABCD అనే కాలం హెడ్డింగ్స్ కానీ రో హెడ్డింగ్స్ కానీ రాలేదు. రావాలంటే వ్యూలోకి వెళ్ళి హెడ్డింగ్స్లోకి వెళ్ళి వ్యూ దగ్గర టిక్ పెట్టండి, ప్రింట్ దగ్గర టిక్ పెట్టండి.
ఓకే, ఇది. నెక్స్ట్ ఫ్రెండ్స్, బ్రింగ్ టు ఫార్వర్డ్, సెండ్ టు బ్యాక్వర్డ్ అంటే ఇక్కడ ఆబ్జెక్ట్స్ ఉంటేనే ఇది మీకు వర్క్ అవుతుంది. ఆబ్జెక్ట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇమేజెస్, నంబర్ ఆఫ్ ఇమేజెస్ పెట్టుకున్నారు. ఒక ఇమేజ్ తీసుకొచ్చిన తర్వాత మనం ఇమేజ్ ఇక్కడ పట్టుకురావడానికి, ఇన్సర్ట్ చేయడానికి గో టు ఇన్సర్ట్ పిక్చర్, సెలెక్ట్ పిక్చర్. మన నచ్చిన ఇమేజ్ని ఓకే చేసి ఇన్సర్ట్ చేయండి. ఓకే, ఒక పిక్చర్ వచ్చింది. ఈ పిక్చర్ చాలా పెద్దది వచ్చేసింది. వెంటనే సైజ్ తగ్గించాలంటే మీరు ఇక్కడ హైట్ ఉన్నది కదా, హైట్లోకి వచ్చి 3 ఇస్తున్నాను, సైజ్ తగ్గిపోద్ది ఆటోమేటిక్గా. ఓకే, మళ్ళీ ఇంకొక ఇమేజ్ తీసుకోండి. సారీ, ఇన్సర్ట్లోకి వెళ్ళండి, పిక్చర్లోకి వెళ్ళండి. ఒక ఇమేజ్ తీసుకున్నాను, సైజ్ తగ్గాలనుకున్నాను, ఇక్కడికి వచ్చి 3 వేసాను హైట్ సైజ్. ఓకే, దీన్ని ఎలా పెట్టాను. అదేవిధంగా మరొక ఇమేజ్, పిక్చర్, సెలెక్ట్ పిక్చర్. ఓకే, సెలెక్ట్. సైజ్ తగ్గించాలంటే మీరు అక్కడికి వెళ్ళిన అవసరం లేదు, ఇక్కడ కార్నర్లోకి వచ్చి మీరు ఇలా డ్రాగ్ చేయొచ్చు. ఓకే, ఇలా ఇక్కడ 3 ఇమేజెస్ ఉన్నాయి. ఇప్పుడు పేజ్ లేఅవుట్లోకి వెళ్తున్నాను. వెళ్ళిన తర్వాత ఇక్కడ బ్రింగ్ ఫార్వర్డ్, సెండ్ బ్యాక్వర్డ్ అంటే దీని అర్థం ఏంటంటే ఇది దీనికి మధ్యలోకి వెళ్ళాలనుకోండి, అంటే ఈ 2 ఇమేజెస్ మధ్యలోకి వెళ్ళాలనుకోండి, దీన్ని సెలెక్ట్ చేసుకుని బ్రింగ్ ఫార్వర్డ్ అనగానే బ్రింగ్ ఫార్వర్డ్, సారీ సెండ్ బ్యాక్వర్డ్, దీన్ని సెండ్ చేయాలి బ్యాక్కే. సెండ్ బ్యాక్వర్డ్, దీన్ని సెండ్ చేయాలి. సెండ్ టు బ్యాక్, ఇంకా బ్యాక్ వెళ్ళిపోతుంది. అప్పుడు దాన్ని బ్రింగ్ ఫార్వర్డ్ అనగానే ముందుకు వస్తుంది 1 by 1. బ్రింగ్ టు ఫ్రంట్ అంటే ముందుకు వచ్చేస్తుంది. ఇప్పుడు సెండ్ టు బ్యాక్ అనగానే 1 by 1 వెళ్తుంది. ఒకేసారి ముందుకు రావాలంటే బ్రింగ్ టు ఫ్రంట్, స్టెప్ బై స్టెప్ రావాలంటే ఫార్వర్డ్. ఇలా సెండ్ బ్యాక్వర్డ్, బ్రింగ్ బ్యాక్వర్డ్ మనం యూజ్ చేయొచ్చు. అదేవిధంగా ఇక్కడ ఎన్ని ఇమేజెస్ తీసుకున్నా కానీ సెలక్షన్ ప్లేన్ అని ఒక ఆప్షన్ ఉంది, సెలక్షన్ ప్యాన్. దిస్ ఈజ్ లైక్ ఏ లేయర్ ప్యానల్ అనమాట. అంటే ఫోటోషాప్ మీకు ఐడియా ఉంటే మీకు అర్థమవుతుంది, అయినప్పటికీ పర్వాలేదు. ప్రతిదానికి ఒక లేయర్ అంటూ ఉంటుంది ఫోటోషాప్లో. అదేవిధంగా ఎక్సెల్లో 2013, 16 వెర్షన్స్లో లేయర్స్ అనేవి ఇవ్వడం జరిగింది అనమాట. ఓల్డ్ వెర్షన్స్లో లేయర్స్ అనేది లేవు. సో ఇది ఒక లేయర్, ఇది ఒక లేయర్, ఇది ఒక లేయర్. మనం ఏ లేయర్ని అయితే నేను పట్టుకుంటున్నానో అనగానే ఏ ఇమేజ్ని అయితే పట్టుకుంటున్నానో అదే కదులుతుంది చూడండి. ఇక్కడి నుంచి కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు, ఇక్కడి నుంచి కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మనకు అవసరం లేదు, ఏదో ఒక పిక్చర్ ఐ తీసేయండి అంటే డిలీట్ అవ్వలేదు, టెంపరీ హైడ్ అయింది, మళ్ళీ కావాలి మనకి సెలెక్ట్. ఓకే, అలా వీటన్నిటిని హైడ్ చేసుకోవచ్చు. కనిపించాలంటే షో అవ్వాలంటే అన్నీ కనిపిస్తాయి. ఈ విధంగా లేయర్స్ పెట్టుకోవచ్చు. ఒకవేళ లేయర్స్ ఎక్కువ ఉంటుండగా మనకు కన్ఫ్యూజన్గా ఉందనుకోండి, వీటిని నేమ్ మార్చుకోవచ్చు. ఉదాహరణకి డబల్ క్లిక్ చేసి నేమ్ మార్చుకోవచ్చు. అలోవెరా లీవ్స్ అని పెడుతుందిలే. అదేవిధంగా దీన్ని సెలెక్ట్ చేశాను, ఐస్ హిల్స్. ఇది ఫ్లవర్, సెలెక్ట్ చేసి డబుల్ క్లిక్ చేసి ఫ్లవర్. ఇప్పుడు చూడండి సింపుల్గా క్లారిటీగా ఉంది. లీవ్స్, ఐస్ హిల్స్, ఫ్లవర్ మారుతుంది. ఈ విధంగా సెలక్షన్ ప్లాన్ యూజ్ చేసుకోవచ్చు. మనం క్లిక్ చేస్తే మళ్ళీ హైడ్ అయిపోతుంది, మళ్ళీ క్లిక్ చేస్తే డిస్ప్లే అవుతుంది. ఓకే, అలైన్ అనగానే ఈ 3 ఎన్నైతే ఆబ్జెక్ట్స్ ఉన్నాయో ఆ ఆబ్జెక్ట్స్ అన్నింటినీ కూడా ఒక క్రమమైన పద్ధతిలో అలైన్ చేసుకోవచ్చు. అంటే ఇంకా మీకు ఇవనే కాదు, ఇన్సర్ట్లోకి వెళ్ళి షేప్స్లోకి వెళ్ళి ఇలా నంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్ తీసుకున్నాను. నేను కంట్రోల్ పెట్టుకుని నేను కాపీ లాగుతున్నాను. కంట్రోల్ పట్టుకోవడం వల్ల అన్నీ కాపీ వస్తుంది. ఒక్కోదానికి డిఫరెంట్ కలర్ వేసాను. క్లిక్ చేసి ఈ కలర్ మార్చుకోవచ్చు మనం. సో ఒకే సైజు కాకుండా డిఫరెంట్ సైజు పెట్టుకోండి. ఒకే సైజు కాకుండా డిఫరెంట్ సైజెస్.
వీటన్నింటినీ సెలెక్ట్ చేసుకోండి ఒకసారి. ఒకదాన్ని క్లిక్ చేస్తే మరొకటి పోద్ది. అలాంటప్పుడు ఒకేసారి నెంబర్ ఆఫ్ సెలెక్ట్ చేయాలంటే కంట్రోల్ పట్టుకుని క్లిక్ చేయాలి. కీబోర్డ్లో కంట్రోల్ పట్టుకుని క్లిక్ చేయడం వల్ల సెలెక్ట్ అవుతాయి. ఇప్పుడు వెంటనే అలైన్లోకి వెళ్ళి లెఫ్ట్ అలైన్ అని అనుకో, ఆటోమేటిక్గా లెఫ్ట్ అలైన్ అవుతుంది. ఈ రెండు సెలెక్ట్ అవ్వలేదన్నమాట, ఈ రెండు సెలెక్ట్ అవ్వలేదు. సో సెలెక్ట్ అయినాయి చూడండి. సెంటర్ అని అనుకో, సెంటర్ అవుతుంది. అలైన్ రైట్ అంటే వాటికి అవే మూవ్ అవుతున్నాయి. అలైన్ టాప్ అవుతున్నాయి. అలైన్ బాటమ్ ఒకే హైట్లో బాటమ్ సెలెక్ట్ అయినవి మాత్రం అవుతున్నాయి. ఈ విధంగా మీకు ఎలా కావాలో అలా అలైన్ చేసుకోవచ్చు. ఇలా నంబర్ ఆఫ్ ఉన్నప్పుడు వీటన్నిటిని ఒక క్రమమైన పద్ధతిలో పెట్టిన తర్వాత ఫోటోకి వీటిని ఫోటో ఫ్రేమ్స్ కింద లా వాడుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఫోటో ఫ్రేమ్స్ ఎలా వాడుతున్నారో చూడండి ఒకసారి. దీన్ని ఫోటో పెట్టాలనుకున్నాను ఇందులో. సో ఫోటో పెట్టాలనుకుంటే ఇన్సర్ట్లోకి వెళ్ళి పేజ్ తీసుకోండి, ఫోటో తీసుకోండి. తీసుకున్న తర్వాత దీన్ని సెలెక్ట్ చేసుకుని సైజ్ తగ్గించండి. కార్నర్లోకి వెళ్ళి సైజ్ ఇది ఫ్రేమ్ బ్యాక్ ఫ్రేమ్లా ఉంచాలనుకున్నాను. సో ఓకే, డబుల్ క్లిక్ చేసి దీని నచ్చిన కలర్ మీరు అప్లై చేసుకోవచ్చు ఫ్రేమ్లా. ఓకే, ఇందుకే ఈ ఫోటోకి కూడా మీరు డైరెక్ట్ ఫ్రేమ్ అప్లై చేసుకోవచ్చు. డబల్ క్లిక్ చేసి ఫోటోకే ఫ్రేమ్ ఇలా అప్లై చేసుకోవచ్చు. నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే ఫ్రేమ్ ఈ ఫోటోతో పాటు ఫ్రేమ్ కదలాలి రూల్గా, కానీ ఇది ఫ్రేమ్ కాదు కాబట్టి ఇమేజ్ కాబట్టి కదలదు. ఈ రెండింటిని గ్రూప్ చేయాలంటే కంట్రోల్ పట్టుకుని రెండింటిని సెలెక్ట్ చేసి ఇక్కడ అనగా పేజ్ లేఅవుట్లో గ్రూప్ అనే ఆప్షన్ ఉంది. దాని గ్రూప్ అనగానే రెండు కలిపి ఒక యాక్ ఇమేజ్ అయిపోతుంది ఇలా. ఓకే, వీటిని మళ్ళీ అన్గ్రూప్ చేయొచ్చు క్లిక్ చేసి. దీన్ని రొటేట్ చేయాలంటే మీకు కావాల్సిన విధంగా రొటేట్ చేసుకోవచ్చు. ఎనీ యాంగిల్లో హారిజాంటల్గా కావాలా ఎలా కావాలంటే అలా రొటేట్ చేసుకోవచ్చు. రొటేట్ చేయడానికి సింపుల్ సింబల్ ఇక్కడ చూడండి. ఈ రొటేషన్ అనే సింబల్ తీసుకుని మీకు కావాల్సిన విధంగా రొటేట్ చేసుకోవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.